శ్రీమాత్రే నమః. సింహరాశి వారికి స్వాగతం సుస్వాగతం. మాస్ ఫలాలు కార్యక్రమంలో ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా మఖా నక్షత్రం, పుబ్బా నక్షత్రం, ఉత్తర ప్రథమార్థం మరి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మరి చూస్తున్నట్లయితే సింహరాశిలో గోచార చంద్రుడితో కూడిన కుజ కేతువులు, అదేవిధంగా ద్వితీయ తృతీయ చతుర్థ పంచమ షష్టమ సప్తమంలో 7వ ఇంట రాహువు, 8వ ఇంట చూస్తే శని భగవానుడు, 9, 10, 10వ ఇంట చూస్తే దశమంలో శుక్రుడు, తర్వాత 11th హౌస్లో రవి గురులు, 12th హౌస్లో బుధుడు. కానీ 15వ తారీఖు తర్వాత రవి మనకి 12వ ఇంటికి రాబోతున్నాడు. ఆయన రాస్యాధిపతి కూడా. అందువల్ల 15వ తారీఖు దాటిన తర్వాత ఆరోగ్యం జాగ్రత్త. అప్పటి వరకు ఓకే, ఆ తర్వాత మాత్రం కొంచెం ఆరోగ్యం జాగ్రత్త. రాస్యాధిపతి అయినటువంటి రవికి సూర్య నమస్కారాలు చేసుకోవడం అప్పటి నుంచే మొదలు పెట్టుకోవడం చెప్పదగిన సూచన. ముఖ్యంగా ఏమిటంటే కనుక చూస్తున్నట్లయితే కనుక కొన్ని విషయాలు మనకి మిశ్రమ ప్రయోజనాలే కనపడుతున్నాయి. కానీ ఏమిటంటే కనుక అంటే అన్ని విధాలా కూడా ముందుకు వెళుతున్నప్పటికీ కూడా కొన్ని విషయాల్లో లాభమందున ఉన్నటువంటి రవి గురుల వలన అద్భుతమైనటువంటి 15వ తారీఖు వరకు బ్రహ్మాండంగా షేర్ మార్కెట్ రంగంలో కానీ, అదేవిధంగా రాజకీయ నాయకులు కానీ, ముఖ్యంగా చెప్పాలంటే కనుక కోర్టు వ్యవహారాల విషయంలో కానీ, ఆ తదుపరి ఏదైనా సరే ఉద్యోగస్తులు ఉద్యోగం చేంజ్ కావాలి, లేకపోతే ఏదైనా హైక్ కావాలి అనేటటువంటి వాళ్ళు కానీ 15వ తారీఖు వరకు ఒకెత్తు. అందువల్ల 15వ తారీఖులోగా మీరు నిర్ణయాలు తీసుకొని జాయిన్ అవ్వడం కానీ, పెట్టుబడులు పెట్టడం కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళు కొంచెం ముందుకు వెళ్ళడం కానీ, ఇవన్నీ కూడా క్రయ విక్రయాల విషయాలు అన్నీ కూడా 15 వరకు ఒక ఎత్తండి. లేకపోతే తర్వాత మనకి వ్యయంలోకి రవి రావడం వల్ల కలిగేటటువంటిది ఏంటంటే కాస్త నష్టపరుస్తాడు, లేకపోతే మన ఆరోగ్యం మీద దెబ్బతీస్తాడు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేది అంటూ ఉంటాం కదా, అందువల్ల ఆ విధంగా జాగ్రత్తగా ఉండాలి. పై అధికారులతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మాట ముఖం మీద చెప్పేస్తాను, నేను ముఖం మీద పగలగొట్టేస్తాను కుండా అని అంటూ ఉంటారు కదా. అందువల్ల కోర్టు వ్యవహారాలందు కానీ, పై అధికారుల దగ్గర కానీ, మీకంటే గొప్పవాళ్ళ దగ్గర కానీ మీరు నిర్మోహమాటంగా మాట్లాడి వివాదాస్పదమైనటువంటి పర్సన్గా మిగిలిపోతారు. అందువల్ల నోటి మాటని కాస్త హితంగా మితంగా తక్కువగా మాట్లాడండి చాలు, అంతకంటే ఏం లేదు. ఎందుకంటే కుజుడు లగ్నాత్తు ఉండడం వల్ల మన మాట ఎలా వస్తుందంటే స్పీడ్గా ముందుకు వెళ్ళిపోతుంది. అందువల్ల ముఖ్యంగా ఏంటంటే కనుక అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్న 10 మంది మీ కింద పనిచేస్తున్నా మీ పని వాళ్ళే మిమ్మల్ని చుట్టుపోస్తూ ఉంటారు, వెనకాల విమర్శిస్తూ ఉంటారు. అందువల్ల జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. నాలుక స్పీడ్ని తగ్గించుకోండి. నాలుక స్పీడ్ వలన మీకే అనర్థాలు జరుగుతాయి, జాగ్రత్త. ఆ తదుపరి ముఖ్యంగా ఏంటంటే కనుక ఖర్చులు కొంచెం ఎక్కువ అవుతాయండి. ఇది కామనే కదా, ఖర్చులు మనం మంచినీళ్ళలాగా డబ్బులు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. తర్వాత నాలుగు ఖర్చుకుంటే లాభం ఏమిటి? ఆలోచన లేకుండా ఖర్చు పెడతారు. ఆలోచనతో ఖర్చు పెడితే అనవసరమైన ఖర్చు అవ్వదు, ఆలోచన లేకుండా ఖర్చు పెడతారు. ఆ తదుపరి రవి ఎప్పుడైతే 12వ ఇంట్లోకి వచ్చాడో చిన్న చిన్న అనారోగ్యాల కోసం ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అందువల్ల డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. నీళ్ళప్రాయంగా ఖర్చు పెట్టొద్దు. భార్యాభర్తల మధ్యన కూడా డిషం మాటల తూటాలు పెళ్తూ ఉంటాయి, జాగ్రత్త. అందువల్ల వాదన ఎప్పుడు కూడా సాధనకు పనికిరాదు. కాస్త మనం తగ్గితే మన భార్య దగ్గర కానీ, మన భర్త దగ్గర కానీ వచ్చే నష్టమేం లేదని అనుకొని సమన్వయంగా, ప్రేమగా, హితంగా, మితంగా మాట్లాడితే ఏ తలకాయ నొప్పులు ఉండవు. బాగా గుర్తుపెట్టుకోండి. తదుపరి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కనుక అనారోగ్య స్థితులు చిన్నవి ఏర్పడతాయని చెప్పాను ఇంత క్రితం. దాని వలన రాజకీయ రంగంలో ఉన్న, వ్యవసాయంగా ఉన్న, వృత్తుల్లో ఉన్న, వ్యాపారంలో ఉన్న, ఏ విషయంలో అయినా సరే కొంచెం చికాకు ఏర్పడుతుంది. స్పీడ్గా తిరగలేం కదా. ఎప్పుడైతే ఆరోగ్యం మీద పడిందో మనకి రేపు చేద్దాంలే, రేపు చూద్దాంలే, ఎల్లుండి పెడదాంలే, అట్లాంటి మాటలు చెప్తాం అనమాట. అందువల్ల ముందే చిన్నది ఏమైనా సరే బీ కేర్ఫుల్. ఆల్రెడీ మనకి రాశ్యాధిపతి 12వ ఇంట్లో ప్రవేశించబోతున్నాడు. ప్రవేశించిన తర్వాత 1 మంత్ ఉంటాడు, 15 నుంచి 15 వరకు. అందుకని చాలా జాగ్రత్తగా ఉండండి. తదుపరి ముఖ్యంగా ఏంటంటే ట్రాన్స్ఫర్స్ అలాంటివన్నీ కూడా కొంచెం సోగా, అంటే స్పీడ్ అందుకోలేదు ఇంకాని, మరి అందుకొని అవుతాయా లేదా అని మీమాంసలోనే ఉంది ఉద్యోగస్తులకి. ఇంకా వాళ్ళు ఎప్పటికి చేస్తారో, ఎప్పుడు రిలీవ్ చేస్తారు, అవుతుందట, ఈ వారం వస్తుందా, ఈ నెల వస్తుందా అని చూస్తూ ఉంటారు. కానీ ప్రస్తుతానికైతే ఇవేం కనపడటం లేదు. కానీ కూడా కొన్ని విషయాల్లో
కొంతవరకు మనము చేసేటటువంటి ప్రతి పనిని కూడా దైవం మీద భారం వేసి చేసినట్లయితే సక్సెస్ మీ ఇంట్లో ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి. విద్యార్థులకి కళాశాల ప్రవేశాలు కూడా బ్రహ్మాండంగా పూర్తయిపోతాయి. దాంట్లో ఏ విధమైనటువంటి ఇది లేదు. అదేవిధంగా చూసినట్లయితే గనక పనులు ఒక వంతు వేగవంతం కావడం వల్ల మనకేంటంటే గనక 15వ తారీఖు వరకు ఒకెత్తు, 15 తర్వాత చిన్న చిన్న అనారోగ్యాలు, చింత ఉండడం వల్ల కాస్త పనులు కూడా మందగిస్తాయి. కారణం మనకి తెలుసు. అందువల్ల జాగ్రత్తగా మీరు ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని రవి, మిత్ర, సూర్య, ఖగ, భాను, పూష, హిరణ్యగర్భ, మరీచ, ఆదిత్య, సవిత్ర, అర్క, భాస్కరేభ్యున్నమ 12 నామాలు సూర్యభగవానుడివి, రాస్యాధిపతివి తప్పనిసరిగా చదువుకోవడం. ఆదివారం పూట ఎవరికైనా సరే అన్నదానం చేయడం, వస్త్రదానం చేయడం. ఆదివారం నాడు సూర్యభగవానుడికి చక్కగా పాయసాన్న ప్రియాసక్త అనే అమ్మవారికి సూర్యభగవానుడికి కూడా పాయసాన్నం వండించి సూర్యభగవానుడికి నివేదన చేసి 10 మంది పిల్లలకి తీసుకువెళ్ళి ప్యాక్ చేసి తీసుకువెళ్ళి పరమాన్నం ప్రసాదంగా ఇవ్వండి. ఓం శ్రీ మాత్రే నమః.